వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. నాతవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెదేపా నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావుకు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు శివలంక మరణేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు కూనిశెట్టి జోగిరాజు, గంటా శ్రీనివాసరావు, రేగటి మంగ టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇంత గొప్ప హాజరైన ప్రజలకు, మహిళలకు, ప్రజలవారికి కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యన్న అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ అభివృద్ధికై పాటుపడతానని, రేగటి నోగరాజు గారు అడుగుజాడలో నడుస్తానని, గ్రామాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, ఆ ఫ్యామిలీలో కూడా ఈ టర్మ్ సర్పంచ్ గా చేయించి ఆయన రుణం తీసుకుంటామని సభాముఖంగా ఈ పార్టీ పరంగా ప్రమాణం చేస్తున్నానండి. మన 1982వ తేదీ సంవత్సరంలో మన నందమూరి తారక రామారావు స్థాపించినట్టు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే మరి పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా పార్టీలో ఉంటూ మరి పార్టీకి సేవ చేసే కార్యకర్తలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడానికి కారణం కాంగ్రెస్ యొక్క దుష్టపాలన పోయి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలుగా అభ్యున్నతికి పాటుపడ్డ నాయకుడు కాబట్టి ఎన్టీ రామారావు గారిని మనం ఎల్లకాలం చిరస్మరణీయంగా గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ అహర్నిశలో కృషి చేస్తూ ఆయన అడుగు బాటలో నడుస్తూ ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా అమలు చేస్తున్నాము. మా నాతవరం మండలానికి ఎవరికి ఏమన్నా ఏ గ్రామానికి ఏమన్నా నిధులు ₹1 నిధులు అయ్యన్నపాత్రుడు గారి ద్వారా మన గ్రామానికి వచ్చాయి కాబట్టి ఆయనకి ఎంతైనా మనం రుణపడి ఉంటాము. ఆయన ఆశయాల్ని ఖచ్చితంగా మనం అమలు చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, చిన్నలకు, పెద్దలకు, విలేకరులకు అందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.